హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎంవి రెసిపీస్. ఈ వీడియోలో చాలా సింపుల్ గా ఇంట్లోనే ఇలా హెల్తీగా కప్ కేక్స్ తయారు చేసేయండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా ఇష్టమయ్యేది కప్ కేక్స్ అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అది కాకుండా ఈ కప్ కేక్స్ అనేవి మనం గోధుమ పిండి గాని లేదా మైదా గాని యూజ్ చేయకుండా చాలా హెల్తీగా తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా బయట కొంటూ ఉంటాము ఇలాంటి కేక్స్ అనేవి. బయట కొనకుండా అండ్ మనీ వేస్ట్ చేయకుండా ఇంట్లోనే ఈ విధంగా హెల్తీగా తయారు చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకొని ఇందులో రూమ్ టెంపరేచర్‌లో ఉన్న 3 ఎగ్స్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులో హాఫ్ కప్ పౌడర్ షుగర్, 1/4 కప్ రిఫైన్డ్ ఆయిల్ అండి. మన ఇంట్లో కుకింగ్‌కి యూజ్ చేస్తాం కదా! ఆ ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. 1/4 కప్ చూడండి ఈ విధంగా బాగా యాడ్ చేసి ఒక్కసారిగా మిక్స్ చేసి నేను ఇక్కడైతే బీటర్‌తో హ్యాండ్ విధంగా హైలో పెట్టుకొని 2 మినిట్స్ వరకు బాగా బీట్ చేసుకుంటున్నాను. మిక్సీలో అయితే జస్ట్ 1 మినిట్ చాలండి. చూడండి ఎగ్స్, ఆయిల్ మరియు షుగర్ పౌడర్ మనం వేసుకున్నాం కాబట్టి ఒక క్రీమీ టెక్స్చర్‌లోకి రావాలి. అప్పుడే కేక్స్ అనేవి చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. అంతే కాకుండా హైట్‌గా వస్తాయి. అండ్ స్పాంజ్ లాగా వస్తుందన్నమాట. మెయిన్ అనేది ఇవే అండి. మనం ఎక్కువ ఇక్కడే తప్పు చేస్తూ ఉంటాము. కేక్స్ అనేవి స్పాంజ్ లాగా రావాలంటే ఈ విధంగా మనం వేసుకున్న వాటిని ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూడండి 2 మినిట్స్ వరకు బాగా ఈ విధంగా బీట్ చేసుకున్న తర్వాత చూడండి ఒకటి క్రీమీ టెక్స్చర్‌లోకి వచ్చింది. అదే మిక్సీలో అయితే ఫాస్ట్‌గా తిరుగుతుంది కాబట్టి 1 మినిట్ చాలు. మిక్సీలో కూడా చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూడండి ఈ విధంగా మనం క్రీమీ టెక్స్చర్‌లోకి తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ విధంగా 1 కప్ రాగి పౌడర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఈ విధంగా యాడ్ చేసి తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ అంత కోకో పౌడర్ అండి. ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. కోకో పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది కేక్స్ అయితే. ఈ విధంగా 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ అంతా. తర్వాత ఇవన్నీ ఈ విధంగా డ్రై ఐటెమ్‌ని మనం సెపరేట్ చేసుకున్న తర్వాత బౌల్‌లోకి ఇప్పుడు ఈ విధంగా ఒక స్పాచులా తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో ఈ విధంగా మనం చేసుకోవాలండి బ్యాటర్‌నైతే. స్పాచులా లేకపోతే మన ఇంట్లో గరిటె ఉంటుంది కదా! చపాతీ గరిటె. దాన్ని కూడా తీసుకొని ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో ఈ విధంగా మనం ఈవెన్‌గా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి మిక్స్ చేసిన తర్వాత ఒకలాగా గట్టిగా ఉంది కాబట్టి దీన్ని ఇప్పుడు వాటర్‌తో చేయాలి. ఇక్కడైతే నేను 1/4 కప్ అంతా ఈ విధంగా పాలు యాడ్ చేస్తున్నాను. మనం కాచి చల్లార్చిన పాలు ఈ విధంగా కొద్ది కొద్దిగా ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో. చూడండి ఇది ఇంత గట్టిగా ఉంది. కలిపేటప్పుడు మనకే తెలుస్తుందండి. జారుడుగా ఉండాలి. అలా ఉన్నట్లయితే కేక్స్‌కి మంచి బ్యాటర్ తయారు చేసుకున్నట్లు. ఈ విధంగా చూడండి పాలైతే ఇక్కడ నేను 1/4 కప్‌లో అర్ధమే తీసుకున్నాను. ఇంక అర్ధం పక్కన పెట్టేయాలి. చాలనమాట అంతా. తర్వాత ఇందులో 1 స్పూన్ వెనిల్లా ఎసెన్స్ యాడ్ చేసి ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి బ్యాటర్ అయితే ఈ విధంగా ఉండాలనమాట. రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇది పర్ఫెక్ట్ అయిన బ్యాటర్ అన్నమాట. తర్వాత ఇందులో బాగా దంచుకున్న బాదం పలుకులు యాడ్ చేసుకుంటున్నాను. మధ్యలో తగిలేటప్పుడు అండ్ తినేటప్పుడు చాలా బాగుంటుంది కేక్స్ అనేవి. చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను టీ కప్స్ లేదా ఇలా కప్ కేక్స్ తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకొని కొన్ని దీనికైతే అన్నిటికి ఆయిల్ అప్లై చేసుకున్నాను. ఇలా అప్లై చేసుకోవడం వల్ల కేక్స్ అనేవి చాలా తొందరగా వచ్చేస్తుందన్నమాట కప్స్ మీద. ఈ విధంగా ఒక గరిటె తీసుకొని చాలా ఈజీగా ఈ ప్రాసెస్‌లో మనం కప్స్‌లో అనేది యాడ్ చేసుకోవచ్చు బ్యాటర్ అనేది. చూడండి ఈ విధంగా నేను మొత్తంగా పోయకుండా జస్ట్ ఇలా అర్ధాన్ని పోసుకుంటున్నాను. ఈ విధంగా పోసుకున్నట్టయితే కేక్స్ అనేవి బేక్ అయినప్పుడు బయటకి రాకుండా ఉంటుంది. ఇది మంచి ప్రాసెస్ అన్నమాట. జస్ట్ అర్ధానికి పోసుకోవడం వల్ల. ఈ విధంగా అన్నిటికి మనం బ్యాటర్ అయితే నింపుకున్న తర్వాత బ్యాటర్‌ని కప్స్‌లో ఫిల్ చేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి తట్టుకొని ప్లేట్ మీద ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బ్యాటర్ మీద గార్నిషింగ్ అయితే కొద్దిగా బాదం పలుకులు, దంచుకున్న బాదం పలుకులు, తర్వాత ఎండు ద్రాక్ష, చాకో చిప్స్ ఇవన్నీ యాడ్ చేసుకోండి. ఒకే బ్యాటర్‌తో ఇలా డిఫరెంట్‌గా తయారు చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎవరికి ఇష్టం ఉండదండి ఇలా డిఫరెంట్‌గా తయారు చేసేటప్పుడు. ఈ విధంగా అంతా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి అన్నీ మనం సిద్ధం చేసుకున్నాను. ఇక్కడైతే నేను బిర్యానీ పాత్రను ముందుగానే 5 మినిట్స్ ముందుగానే ఉప్పు మరియు స్టాండ్ పెట్టుకొని ప్రీహీట్ చేసుకున్నాను. ఈ విధంగా చేసుకోవడం వల్ల కేక్స్ అనేవి త్వరగా బేక్ అవుతుంది. ఇక్కడ ఒక ప్లేట్ పెట్టుకొని ఈ విధంగా కప్స్‌నంతా సెట్ చేసుకోవాలి. కప్స్ మనం ఎప్పుడు పెట్టేటప్పుడు స్లాంటింగ్ టైప్‌లో పెట్టకూడదండి. అన్నీ ఒకేసారిగా పెట్టుకున్నాం కాబట్టి ఇలా మిడిల్‌లో పెట్టుకోండి. చాలా బాగా బేక్ అవుతుంది. ఈవెన్‌గా బేక్ అవుతుంది. లేదా ఎగుడు దిగుడుగా ఉంటుందన్నమాట. బ్యాటర్‌ని ఈ విధంగా బేక్ చేసేటప్పుడు ఈ విధంగా పర్ఫెక్ట్‌గా ఒకే ఈవెన్‌గా పెట్టుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్‌గా బేక్ అవుతుంది. చూడండి ఈ విధంగా అంతా
మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. చూడండి 30 మినిట్స్ తర్వాత చాలా పర్ఫెక్ట్‌గా బేక్ అయిందండి. రాగి కప్ కేక్స్ అనేవి చాలా ఈజీగా ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చనమాట. మీరు కూడా ఇలా హెల్తీగా గోధుమ పిండి గానీ, లేదా మైదా గానీ యూజ్ చేయకుండా ఈ విధంగా పిల్లలకి హెల్తీగా చేసి పెట్టండి. ఈ విధంగా బేక్ అయిన తర్వాత వెంటనే తీసేయాలి. లేదా కేక్స్ అనేవి ఇంకా బేక్ అయిపోతుంది. వెంటనే ఈ విధంగా తీసి మనం బయటకైతే తీసుకోవాలి. చూడండి చాలా ఈజీగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే కప్ కేక్స్ అనేవి. అది రాగి కప్ కేక్స్. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో చెప్పండి ఎలా వచ్చిందో. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.